ఈరోజైతే నా హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నానో మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది, ఏమేమి పెట్టుకోలేము అనేసి మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కాదు కాబట్టి నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ టైం అయితే హాస్పిటల్కి ఏమేమి తీసుకెళ్ళానో అవన్నీ ఐడియా ఉంది. దాంతో పాటు ఈసారి ఏమేమి పెట్టుకుంటున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ యూఎస్లో అయితే మనము హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే మనము ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా ఏం భయపడకుండా వెళ్ళొచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో మనకు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో బేబీకి కావాల్సినవన్నీ ఉంటాయి. డైపర్స్, వైప్స్, క్లోత్స్ అన్నీ ఇస్తారు. సో హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల వరకు మనకి ఏం టెన్షన్ ఉండదు. అలానే మనకు కూడా మదర్కి కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అప్పుడు కార్ సీట్, హౌస్ కమింగ్ క్లోత్స్ అయితే ఉంటే చాలు. సో ఆ రెండు ఉంటే సరిపోతుంది, ఇంకా ఏం అవసరం లేదు. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకి హాస్పిటల్లో ఇచ్చే యూజ్ చేయాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు మనం ఇంట్లో ప్యాక్ చేసుకోవచ్చు. సో అలానే మనం టెన్షన్గా అన్నీ ప్యాక్ చేసుకొని ముందే పెట్టుకోవాలనే ఏం లేదు. సో నెక్స్ట్ వీక్ అయితే మేము అపాయింట్మెంట్కి షెడ్యూల్ చేసుకున్నాము ఆపరేషన్కి. సో దానివల్ల ఇప్పుడైతే నేను ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏమేమి ప్యాక్ చేసుకున్నా మీతో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మదర్కి ఏమేమి కావాలో అవి అయితే చూపిస్తాను. సో దాని తర్వాత బేబీకి ఏమేమి యూస్ఫుల్ ఉంటుందో అవి చూపిస్తాను. ఫస్ట్ మదర్కి అయితే మనకి ఫీడింగ్ కుర్తీస్ అయితే కావాల్సి వస్తాయి. సో ఫీడింగ్ కుర్తీస్ మనకి ఇలా జిప్ ఉంటాయి. సో అవి కావాలన్నా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఆన్లైన్లో చూసి తీసుకోవచ్చు. నేనైతే ఇవి ఇండియా నుంచి తెప్పించుకున్నాను. మా అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళు ఎదురవుతారు. సో ఇవి ఫీడింగ్ కుర్తీస్ అయితే ఒక 3 అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. సో మోస్ట్ లైక్లీ నార్మల్ అయితే ఒక 2 డేస్ ఉంచుకుంటారు. ఇక్కడ సిజరీన్ అయితే ఒక 3 డేస్ ఉంచుకుంటారు. సో అలానే నేను 3 అయితే ప్యాక్ చేసుకున్నాను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళ అవుట్ఫిట్స్ ఆల్రెడీ ఇస్తారు కాబట్టి. సో ఇది మనకి కంఫర్టబుల్గా ఉండడానికి నేనైతే ఒక 4 పెట్టుకున్నాను. సో 4 ఫీడింగ్ కుర్తీస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఒక టవల్. సో మనము ఫ్రెష్ అప్ అయినప్పుడు మనకి స్నానం చేసినప్పుడు కావాల్సి వస్తుంది కదా, ఒక టవల్ అయితే పెట్టుకున్నాను. దాంతోపాటు మనకి ఫీడింగ్ బ్రాస్ అయితే కావాలి. సో ఫీడింగ్ బ్రాస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకి బేబీకి ఫీడ్ చేసేటప్పుడు నార్మల్ బ్రాస్ కన్నా ఇవి యూజ్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. సో ఫీడింగ్ బ్రాస్ కూడా నేను ఒక 4 పెట్టుకున్నాను. దీంతోపాటు నేను క్యాప్ కూడా పెట్టుకున్నాను. డెలివరీ అయ్యాక మనము ఇండియాలో మఫ్లర్ కట్టుకుంటాం కదా, చెవులో చల్లగాలి వెళ్ళకూడదు అనేసి. సో నేను మఫ్లర్ బదులు అందుకని క్యాప్ అయితే తీసుకున్నాను. సో క్యాప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మఫ్లర్ అయినా కట్టుకోవచ్చు. దాంతోపాటు సాక్స్ పెట్టుకున్నాను. సో సాక్స్ కూడా ఒక 3 పేర్స్ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ హాస్పిటల్లో ఇస్తారు సాక్స్. సో ఎమర్జెన్సీగా పెట్టుకున్నాను అయితే ఇంట్లోవి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇస్తారు. యూజ్ చేసి మనం అక్కడే వదిలేసి రావచ్చు. సో డైలీ ఒక్కొక్క పేరు అయితే ఇస్తారు. అక్కడ 2 రోజులు ఉంటే 2 రోజులు. సో నేను కూడా ఇంట్లో నుంచి అయితే ఒక 3 అయితే పెట్టుకుంటున్నాను. దీంతోపాటు చాలా యూస్ఫుల్ అవుతుంది మెటర్నిటీ ప్యాడ్స్. సో నార్మల్ ప్యాడ్స్ కన్నా ఇవైతే మనకి యూజ్ అండ్ త్రో. సో జస్ట్ మనకి డెలివరీ అయ్యాక ఎక్కువ ఫ్లో ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఇలాంటివి యూజ్ చేసేసి అక్కడే డిస్పోజ్ చేసేయచ్చు. సో మనకి ఈజీగా ఉంటుంది. ఇవి కూడా హాస్పిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ కోసం ఇంట్లో నుంచి అయితే కొన్ని తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. అది ఇంట్లో కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. సో ఇలాంటివి మన సైజ్ బట్టి మనం అయితే మెటర్నిటీ ప్యాడ్స్ అయితే దొరుకుతాయి. సో అవి అయితే పెట్టుకోవచ్చు. హిప్ బెల్ట్. సో డెలివరీ అయ్యాక హిప్ బెల్ట్ వేసుకుంటే మనకి పొట్టనది సింక్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్ డెలివరీ అయితే అప్పుడే వేసుకోవచ్చు. సిజరీన్ అయితే కొద్దిగా కష్టం. సో నేనైతే ఉంది కాబట్టి నా దగ్గర లాస్ట్ టైం ఇది ఉంది కాబట్టి ఇది కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అలానే హాట్ ప్యాక్ కూడా పెట్టుకుంటున్నాను. సో పెయిన్స్ వచ్చినప్పుడు, అలానే మనకు ఆపరేషన్ అయినాక నడుము నొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి. అలాంటప్పుడు మనము హాట్ ప్యాక్ పెట్టుకుంటే మనకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. లాస్ట్ టైం అయితే నాకు హాట్ ప్యాక్ అక్కడ దొరకడం కష్టమైంది. వాళ్ళ దగ్గర ఉన్నది కోల్డ్ ప్యాక్స్ ఏమి ఉంటే హాట్ ప్యాక్ కూడా ఉంటుంది. జస్ట్ అవి ఫిక్స్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ అది అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకు. అందుకే ఈసారి ఖచ్చితంగా హాట్ ప్యాక్ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను నేను. సో వాటర్ అంటే అక్కడ ఉంటుంది, మనం తీసుకోవచ్చు. కానీ హాట్ ప్యాక్ ఒకటి నాకు లాస్ట్ టైం హాస్పిటల్లో దొరకలేదు. సో అందుకే ముందే అయితే హాట్ ప్యాక్ పెట్టుకుంటున్నాను.
అండ్ ఇంకా మనకి బేసిక్ అయితే టాయిలెట్ అయితే అవసరం ఉంటుంది కదా అక్కడ. సో బ్రష్, పేస్ట్, అలానే సోపు, మనకు కావాల్సిన మాయిశ్చరైజరు. సో మనం ఏమి యూజ్ చేస్తామో అది మేకప్ కావాలంటే కొంతమంది ఓపిక ఉన్నోళ్ళు వేసుకుంటారు. సో అవి కావాలంటే మనకి బేసిక్ టాయిలెట్ వేసి అయితే నేను పెట్టుకున్నాను. సో ఇవైతే ఖచ్చితంగా కావాల్సి వస్తుందో. సో ఇది సో మదర్కి కావాల్సినవి అయితే అవి. సో ఇప్పుడు బేబీకి ఏమేమి పెట్టుకుంటున్నానో నేను చూపిస్తాను. వచ్చేసి నెయిల్ ట్రిమ్మరు. సో బేబీస్కి అనేవి పుట్టాక చాలా నెయిల్స్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి కదా. సో మనకు అప్పుడే వాళ్ళు స్క్రాచ్ చేసుకోవడం అవి జరుగుతాయి. సో మనము హాస్పిటల్కి తీసుకెళ్తే పుట్టాక మనము ఇదైతే అక్కడే ట్రిమ్ చేసేయచ్చు. సో చాలా యూస్ఫుల్ అవుతుంది బేబీకి. సో ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి. నెయిల్ కట్టర్ కాకుండా ఇలాంటిది పెట్టుకుంటే మనకి ఈజీగా బేబీకి అనేది ట్రిమ్ చేసేయచ్చు. సో ఇది నేను కన్నయ్య ఎప్పుడు తీసుకున్నాను. సో అది వాడికి ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు బేబీకి అని ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇంకొచ్చేసి బేబీ క్లోత్స్. బేబీ క్లోత్స్ కూడా హాస్పిటల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హాస్పిటల్ వాళ్ళ క్లోత్స్ అయితే ఇస్తారు. మీకు కంఫర్టబుల్ ఉంటే ఏంటి. లాస్ట్ టైం అయితే నేను అక్కడ ఉన్నంత వరకు హాస్పిటల్ వాళ్ళే చేశాను. సో ఈసారి నాకు ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలనిపించింది. సో ఇంట్లో అయితే తీసుకెళ్తున్నాను. కొన్ని ఒక 3-4 తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇలాంటి సూట్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మా బేబీ అనేది వింటర్లో వస్తుంది కాబట్టి సో ఎక్కువ చలి ఉంటుంది. అందుకని నేను ఇలాంటివి ఒక 3-4 సెట్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇవైతే బేబీ కంఫర్టబుల్గా ఉంటాయి. సో చలికి కూడా బాగుంటాయి అనేసి ఇవైతే ఒక 3-4 పెట్టుకుంటున్నాను నైట్ సూట్స్. సో ఇలాంటివి ఒక 3-4 ముందే తెచ్చి వాష్ చేసి మంచిగా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి స్వాడ్లర్స్. సో బేబీకి మనము స్వాడ్లర్స్ వేసి పడుకోబెడితే వెచ్చగా పడుకుంటారు బేబీస్. మన టమ్మీలో బేబీస్ అనేవి ఇట్లా ముడుచుకొని ఉంటారు కదా, ఎప్పుడు వెచ్చగా ఉంటుంది వాళ్ళకి, అప్పుడే బయటకు వస్తారు. కాబట్టి మనము ఇలా స్వాడ్లర్స్తో ఎప్పుడు ర్యాప్ చేసి ఇలా పెట్టేస్తే బేబీ అనేది మంచిగా వెచ్చగా పడుకుంటారు. ఇప్పుడు చలికాలం కూడా వస్తుంది కదా, అందుకని నేనైతే ఇవైతే తీసుకున్నాను. సో అవి స్వాడ్లర్స్ కూడా హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు, కానీ నేను ఇంట్లో నుంచి అయితే నేను ఒక 3 అయితే తీసుకెళ్తున్నాను. సో ఇలా మనం ర్యాప్ చేసేసి బేబీని అయితే పడుకోబెట్టేసేయచ్చు. సో ఒక 3 తీసుకున్నాను బేబీ స్వాడ్లర్స్. అండ్ ఇది కూడా బేబీ స్వాడ్లరే. ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది దానికన్నా. సో ఇది కొద్దిగా థిక్గా ఉంటుంది, ఇంకొద్దిగా స్మూత్గా ఉంటుంది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి సో ఇలా అయితే చిన్నగా ఉంటాయి అనేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేశాను. సో వచ్చేసి సాక్స్ అండ్ మిథన్స్. సో బేబీకి నెయిల్స్ ఉంటాయి కదా, సో అలానే హ్యాండ్స్ కూడా చల్లగా ఉండకుండా వెచ్చగా ఉండడానికి ఇలా మిథన్స్ కూడా తీసుకున్నాను. సో మిథన్స్ ఒక 4 పేర్స్ పెట్టుకున్నాను. అలానే సాక్స్ కూడా తీసుకున్నాను, గుడ్డి సాక్స్. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. సో ఇలా చిన్న సాక్స్ కూడా తీసుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అనేసి ఇలా అయితే పెట్టేసాను నేను. ఇంకా ఇవి వచ్చేసి బేబీ టవల్స్. సో ఇవి వచ్చేసి మనకి బేబీకి కింద వేసి పడుకోబెట్టడానికి, అలానే మనము బేబీకి కప్పొచ్చు పైన కూడా ఇలా బెడ్షీట్ లాగా యూజ్ చేయొచ్చు. 2 వేస్గా ఇవైతే యూజ్ చేయొచ్చు. నేను తీసుకున్నవన్నీ 100% కాటన్వే తీసుకున్నాను. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, అప్పుడే పిల్లలు బాగున్న వాళ్ళకి, అప్పుడే పుట్టిన వాళ్ళకి చాలా డెలికేట్ ఉంటుంది కదా స్కిన్. సో అందుకని మేము అన్ని కాటన్వే తీసుకున్నాను. కాటన్ తీసి మంచిగా ముందే వాష్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఇది ఒక 4 అయితే తీసుకున్నాను. అలానే క్యాప్స్ కూడా తీసుకున్నాను బేబీకి. సో ఇనిషియలీ పుట్టాక మనం బేబీస్కి క్యాప్స్ పెడతాం కదా, క్యాప్స్ పెడితే బేబీకి తల్లో నుంచి చలి అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అలానే క్యాప్ పెట్టడం వల్ల బేబీ గ్రోత్ అనేది కూడా మంచిగా వస్తుందంట. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా మీ బేబీకి అయితే క్యాప్స్ పెట్టండి. అలానే నేనైతే ఇక్కడ 3 క్యాప్స్ అయితే తీసుకున్నాను. ఒక బిబ్ అయితే పెట్టుకున్నాను. బిబ్ ఎక్కువ మనకు అవసరం పడదు, జస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనకి బేబీకి ఇక్కడ వేయడానికి అయితే యూజ్ అవుతుంది అనేసి ఒక బిబ్ అయితే తీసుకున్నాను. సో మిల్క్ ఏదైనా పడుతూ ఇక్కడ ర్యాషెస్ అయితే వస్తాయి బేబీస్కి. సో అందుకని ఒక బిబ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా కొన్ని అవుట్ఫిట్స్ అయితే పెట్టుకున్నాను. సో బేబీకి మనము
ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కొన్ని అవుట్ఫిట్స్ వేస్తాము, అలానే అక్కడ మనం ఫోటోషూట్ కావాలంటే కొన్ని అవుట్ఫిట్స్ వేస్తాం కదా, అందుకని కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను ముందే తీసి పెట్టుకున్నాను. 3-4 పేర్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మనకి టాయిలెట్ చేస్తారు, పూప్ చేస్తారు. సో అలాంటప్పుడు ఎక్కువ బట్టలు గలీజ్ అయిపోతాయి కదా, సో అందుకని నేను కొన్ని ఎక్స్ట్రా పేర్స్ అయితే పెట్టుకున్నాను. మొత్తం ఒక 10 పేర్స్ అయితే పెట్టుకున్నాను హాస్పిటల్కి. సో యూజ్ అవ్వకపోయినా ఇంటికైతే రిటర్న్ తీసుకొచ్చి రావచ్చు కదా, మళ్ళీ ఊరికే ఎవరో ఒకరు ట్రావెల్ చేసి తీసుకురావడం అవసరం ఉంటుంది కదా. సో అందుకని ముందే అయితే ఒక 10 పేర్స్ అయితే పెట్టేసుకున్నాను. సో నాకు తెలిసి ఇంకా బేబీకి అయితే అవే తీసుకున్నాను. ఇంకొకటి డ్రై షీట్స్ కూడా, డ్రై షీట్స్ మనకి హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే బేబీకి మనం డైపర్ చేంజ్ చేసినప్పుడు కింద డ్రై షీట్స్ అనేది వేసి మనము బేబీని పెడితే ఒకవేళ మనము డైపర్ చేంజ్ చేసినప్పుడు బేబీ ఒక పూప్ చేసినా టాయిలెట్ చేసినా మనకి ఆ షీట్ అనేది మనం త్రో చేసేయచ్చు. సో అవి కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. నేను హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు నాకు తెలుసు కాబట్టి నేనైతే పెట్టుకోవట్లేదు, కానీ నేనైతే తీసి పెట్టుకున్నాను. అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇవి డ్రై షీట్స్ అని చెప్పింది. సో ఇలా మనం వేసేస్తే కింద బేబీకి ఇలా వేసి డైపర్ చేంజ్ చేస్తే మనకి ఏమైనా దీనిపైన మరకలైనా కూడా మనం దీన్ని ఇలా త్రో చేసేయచ్చు. సో అందుకని ఇదైతే డ్రై షీట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇవి మాకు హాస్పిటల్ ఇస్తారు కాబట్టి నేనైతే పెట్టుకోవట్లేదు. సో మీకైతే చూపిస్తున్నాను, ఎవరికైతే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒకవేళ హాస్పిటల్ ప్రొవైడ్ చేయకుండా ఇదైతే పెట్టుకోవాలని చూపిస్తున్నాను. సో డ్రై షీట్స్ కదా నేనేం పెట్టుకుంటున్నాను. సో బేబీకి అలానే నాకు కావాల్సినవి చాలా యూస్ఫుల్ అయ్యే మాత్రమే పెట్టుకుంటున్నాను. సో ఊరికి అన్నీ పెట్టుకుని అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ యూజ్ చేయకుండా మళ్ళీ రిటర్న్ తీసుకొని రావడం ఎందుకు అనేసి బేసిక్గా ఏమేమి యూస్ఫుల్ అవుతుందో అవి మాత్రం పెట్టుకున్నాను. ఇంకా బేబీ డైపర్స్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే అది హాస్పిటల్లోనే ఇస్తారు, అందుకని బేబీ డైపర్స్ అయితే తీసుకోలేదు. అలానే బేబీ డైపర్స్ కూడా మనకి హాస్పిటల్లో మనం ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకొని ఇంకా మనము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హాస్పిటల్ మన రూమ్లో ఉండి మనము మన ఇంటికి అయితే తీసుకురావచ్చు, ఎందుకంటే మనకి అన్ని ఇన్సూరెన్స్లో మనకి కట్ అవుతుంది కాబట్టి మనం మన రూమ్లో ఉండేవి తీసుకురావచ్చు. సో ఇప్పుడే ఎందుకు అనేసి మేమైతే డైపర్స్ అయితే తీసుకోలేదు. సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఆన్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో బేసిక్గా పిల్లలకి అప్పుడే పుడతారు కదా, మనకి ఏమేమి తీసుకెళ్ళలేమో తెలియదు. సో దీని ద్వారా కొద్దిగా ముందే మనం ప్యాక్ చేసుకోవడం, ఇప్పుడు పెయిన్స్ వస్తాయో తెలియదు, అలాంటప్పుడు లాస్ట్ టైం హడావిడిగా ప్యాక్ చేసుకోవడం ఎందుకు, ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే ఒక సేఫ్టీగా మనం వెళ్ళేసి ఈజీగా రావచ్చు. చూసారు కదా నేనైతే హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటున్నాను. సో మీ అందరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటే దెన్ బాయ్.